ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బద్వేల్లో బస్సు యాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడు అవినాష్ రెడ్డి అనడం నిరాధారం, అన్యాయమన్నారు. తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించిన విశ్వనాథ్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. రాజన్న బిడ్డగా షర్మిల అంటే మాకు గౌరవం కానీ అలాగే రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగారు. ఓకే, కానీ ఇలా అడ్డగోలుగా నిరాధారంగా అన్యాయంగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. కోర్టు పరిధిలో చట్ట ప్రకారం విచారణలో ఉన్న అంశం గురించి మాట్లాడడం షర్మిల స్థాయికి తగదన్నారు. హంతకుడు ఎవరన్నది ఏ కోర్టు నిర్ధారణ చేయకముందే ఎల్లో మీడియాని అనుసరించి ఇలా మాట్లాడడం సబబు కాదని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జగనన్నని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించమని అడగటం చూస్తుంటే ఇది చంద్రబాబు కొరకు పనిచేస్తున్నట్లే ఉంది తప్ప మరోలా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు బద్వేల్ తాలూకా పర్యటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆమె ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి, జరగబోయే అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రతి చోట ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ అటాకే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది హంతకులు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రజానేత, స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు అయినటువంటి మన అవినాష్ రెడ్డి అనే యొక్క వ్యక్తిత్వాన్ని హరణ చేయడం ఆ స్థాయి ఆమె స్థాయికి తగదు. ఆయన లాంటి ఆయన మరి ఎలాంటి వారో మన జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన అతి త్వరలో కడిగిన ఆదిముత్యంలా నిజాయితీగా బయటకు వస్తాడని